ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా సరే దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని అంశాలు మాత్రం భారతదేశ ప్రజలందరూ కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. అలాంటి దాంట్లో ఒక కీలకమైన అంశము గత కొంతకాలంగా రెగ్యులర్గా డిస్కషన్ జరుగుతున్న అంశం ఏంటంటే తిరుమల లడ్డూలో కల్తీ, ఆ కల్తీ జరిగే క్రమంలో యూజ్ చేయబడిన జంతువుల కొవ్వు, ఆ కొవ్వు నుంచి వచ్చిన ఆయిల్ లేదా పామ్ ఆయిల్ కెమికల్ కలిపి చేసిన లడ్డు. ఈ అంశం పైన మనం గత కొంతకాలంగా డిస్కషన్ చేస్తూ వస్తున్నాం. 2024లో టీడీపీతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, బీజేపీ పార్టీ కీలకమైన పార్టీగా ఉన్న ఆ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నట్టుండి ఒకరోజు ఒక పెద్ద బాంబు వేలింది. ఆ బాంబు ఏంటంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో టీటీడీ పూర్తిగా భ్రష్టు పట్టిందని, లడ్డూ తయారు చేసే నెయ్యి ఏదైతే ఉందో అది దాంట్లో కల్తీ జరిగిందని, పామ్ ఆయిల్ గురించి మాట్లాడుతూ, వెజిటేబుల్ ఫ్యాట్ గురించి మాట్లాడుతూ, అనిమల్ ఫ్యాట్ అందులో ముఖ్యంగా బీఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ కూడా దాంట్లో కలిసింది అంటూ చేసిన ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళని, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులని ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన గురి చేసింది. లక్షల లడ్డు అయోధ్యకు వెళ్ళి ఎవరైతే అయోధ్యలో లడ్డు తీసుకున్నారో వాళ్ళు కూడా ఇలాంటి ఒక కల్తీతో ఉన్న లడ్డూను తిన్నారు అని చెప్పి మాట్లాడారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే డైరెక్ట్గా ఏదైతే మన మెట్లు కడుగుతూ పైదాకా వెళ్ళి క్షమాపణలు కోరే ప్రయత్నం చేశారు. అదంతా ఏం జరిగింది అన్నది పక్కన పెడితే ఇప్పుడు దాని మీద అప్డేట్స్ వస్తున్నాయి. మనకి అప్డేట్స్ మనము డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఏంటి ఈ కల్తీ వల్ల ఏం జరిగింది, కల్తీ వల్ల వచ్చిన నష్టం ఏంటి, కల్తీకి కారకులు ఎవరు, అవన్నీ కూడా మనం డీకోడ్ చేసే ప్రయత్నం. ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. టీటీడీకి సంబంధించిన లడ్డూ కల్తీ కేసులో దాఖలైన ఛార్జ్షీట్ అసలు ఇప్పుడు ఏం చెప్తోంది అన్నది మనకి ఫస్ట్ క్వశ్చన్గా మనకు అనిపిస్తుంది. ఛార్జ్షీట్ ప్రకారం మనం చూస్తే దాదాపుగా 600 పేజీలకు సంబంధించిన ఛార్జ్షీట్ ఇప్పటికే దాఖలైంది. దాంట్లో ఓవైపు సిబిఐ ఆఫీసర్లు, సిట్కి సంబంధించిన అధికారులు, స్థానిక అధికారులు వాళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఆ బృందం ఇప్పుడు పూర్తి స్థాయిలో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి 600 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో టీటీడీ మాజీ ఉద్యోగులు, డైరీ ఫామ్కు సంబంధించిన వ్యక్తులు, దళారులు అందరూ కలిపి 30 మందికి పైగా వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా దాదాపుగా 15 రాష్ట్రాల్లో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రిపోర్ట్ని అయితే సబ్మిట్ చేశారు. ఆ సబ్మిట్ చేసినప్పుడు చాలామందికి ఆశ్చర్యం కలిగించే విషయాలు, అలాగే ఆందోళన కలిగించే అంశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆందోళన కలిగించే అంశాలు మొదటిది, దాదాపుగా 60 లక్షల నెయ్యి, 60 లక్షల కిలోల నెయ్యి అన్నది ఈ మన పామాయిల్తో కెమికల్తో కలిపి తయారు చేసిన నెయ్యి ఏదైతుందో ఆ నెయ్యిని లడ్డూలకు సంబంధించిన తయారీలో యూజ్ చేశారు అన్నది. అంటే అడల్ట్రేషన్ జరిగింది, నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పారు. అదే సందర్భంలో దాంట్లో యానిమల్ ఫ్యాట్ అన్నది ఏమీ లేదు అనే విషయం కూడా తెలిసొచ్చింది. వాళ్ళు చెప్తున్న నిందితుల్లో ఒక్కరు కూడా వైసీపీకి సంబంధించిన నేతల పేర్లు లేకపోవడం ఏంటన్నది కూడా మనకు అర్థం కాని సమాచారంగా మనకు అనిపిస్తుంది. ఏంటి అసలు కల్తీ లడ్డు గురించి మాట్లాడిన మాటలు ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఛార్జ్షీట్ బయటకు వస్తే ఛార్జ్షీట్లో అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డికి దీంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే విధంగా మాట్లాడిన నేతలందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అడల్ట్రేషన్ జరిగింది అన్నదైతే 100% కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఒకే వ్యక్తి 83 లక్షల రూపాయలు తీసుకున్నారు అంటూ దానికి సంబంధించిన ఒక నెంబరు రిలీజ్ చేశారు. కానీ 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని మనం మాట్లాడుతున్న నేపథ్యంలో మిగిలిన 249 కోట్ల 17 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయనే దానికి సంబంధించిన అంశాన్ని ఎవరు మాట్లాడట్లేదు. ఏదైతే లడ్డు కల్తీ నెయ్యితో తయారైందని చెప్పారు కానీ దాంట్లో అనిమల్ ఫ్యాట్ లేదు అన్న విషయానికి సంబంధించిన అంశాన్ని ఎవరు మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక దీన్ని పాజిటివ్గా తీసుకునేవాళ్ళు, నెగిటివ్గా తీసుకునేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్లో వెళ్ళిపోయి అడల్ట్రేషన్ జరిగింది, దేవదేవుడి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు మాట్లాడుతుంటే అసలు అనిమల్ ఫ్యాట్ లేని దాని గురించి ఎందుకు మాట్లాడారన్న ప్రశ్నలు కూడా మనకు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత పార్టీల వైఖరి ఏంటి, వాళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు అని. ఇది చాలా కీలకమైన అంశం. ఛార్జ్షీట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ మాట్లాడిన మాటలు అందులో 2 అంశాలుగా మనం చూడాలి. ఒకటి టీడీపీ కూటమికి సంబంధించిన నాయకులు, 2 వైసీపీకి సంబంధించిన నాయకులు.
కూటమికి సంబంధించిన నాయకులు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు, అడల్ట్రేషన్ జరిగింది, ఒక్క చుక్క పాలు, ఒక్క గ్రాము నెయ్యి లేకుండా, పెరుగు లేకుండా నెయ్యిని తయారు చేసినట్టుగా పామాయిల్ కెమికల్స్తో కలిపిన ఆ నెయ్యితో లడ్డూలు తయారు చేసి ఆ లడ్డూలని అందరికీ విక్రయించినట్టుగా చెప్తున్నారు. దాదాపుగా 20 కోట్ల లడ్డూలు ఇలా తయారయ్యాయన్నది ఛార్జ్షీట్లో చెప్పిన అంశం. అలాగే 60 లక్షల కిలోలకు సంబంధించిన నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యి ఇలా అడల్ట్రేషన్ అయింది, దానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో టీడీపీ చాలా క్లియర్గా చెప్తూ ఉంది, ఖచ్చితంగా అడల్ట్రేషన్ జరిగింది, అడల్ట్రేషన్ జరిగిన కారణంగానే ఆ కల్తీ నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారు, తద్వారా ప్రజలను ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా మోసం చేసింది వైసీపీ పార్టీ అనే ప్రయత్నం చేస్తుంటే, ఇక వైసీపీ పార్టీ మాత్రం దాంట్లో వాళ్ళకు అనుకూలమైన అంశాలను మాత్రమే తీసుకొని జంతు కొవ్వు గురించి మాట్లాడారు, బీఫ్ ఆయిల్ గురించి, ఫిష్ ఆయిల్ గురించి మాట్లాడారు, మళ్ళీ దాన్ని ఆనవాళ్ళు లేని దాని గురించి ఎందుకు మీరు మాట్లాడట్లేదు అని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు ఎవరైతే మెట్లు కడిగి క్షమాపణలు చెప్పి ఈ మొత్తం రాజకీయ డ్రామా ఆడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన నోరు ఎక్కడికి వెళ్ళింది, ఆయన నోరు ఎందుకు పెగలట్లేదు అనే ప్రశ్నని అడిగే ప్రయత్నం చేస్తుంది. మొత్తం దీనికి సూత్రధారులు, పాత్రధారులు అందరూ కూడా వైసీపీ నాయకులు అన్నారు. మరి ఛార్జ్షీట్లో వైసీపీ నాయకులు ముఖ్యంగా ఎవరి గురించి అయితే మాట్లాడుతూ వచ్చారో, వైవి సుబ్బారెడ్డి, తనకు సంబంధించిన పిఏగా చెప్పిన అప్పన్న, వాళ్ళందరి పేర్లు ఎందుకు లేవు, అప్పన్న పేరున్న వైవి సుబ్బారెడ్డి పేరు ఎందుకు లేదు, లేదా ఆ సందర్భంలోనే పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి పేరు ఎందుకు లేదు, వీళ్ళిద్దరినీ నడిపించారని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు లేదు అన్న ప్రశ్న వైసీపీ అడుగుతుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఓవైపు టీడీపీనేమో కల్తీకి సంబంధించిన ఆనవాళ్ళు దొరికాయి కాబట్టి వైసీపీ ప్రజల మనోభావాల్ని, వెంకటేశ్వర స్వామి మనోభావాల్ని దెబ్బతీశారు, వాళ్ళకి సంబంధించిన భక్తులను అసంతృప్తికి గురి చేశారు అని మాట్లాడుతుంటే, వైసీపీ మాత్రం మీరు చెబుతున్న దానికి లెక్కలకి సంబంధం లేదు, 2019 నుంచి 24కు సంబంధించిన అంశాల గురించి మీరు మాట్లాడుతున్నారు, అంతకుముందు కూడా బోలేబాబా డైరీ వివిధ వేరే పేర్లతో సప్లై చేసిన నెయ్యి గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని మరొక కీలకమైన అంశము. మీ హయాంలోనే మీరు కావాలనే దీన్ని రాజకీయంగా వాడుకునేందుకే ఈ మొత్తం కేసును తీసుకొచ్చినట్టు, అప్పటికే వాడేసిన నెయ్యి గురించి ఇప్పుడు ఎలా మీరు రిపోర్ట్స్ ఇవ్వగలుగుతారు అనే మాటను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ అది ఒక డిస్కషన్. సో ఇక మూడో క్వశ్చన్ మనము, ఎందుకంటే లడ్డూ కల్తీ అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు వైసీపీ అడుగుతున్న సిచ్యువేషన్. మొత్తం ఇష్యూలో ఎవరికి వాళ్ళు పాజిటివ్ పాయింట్స్ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ పార్టీ చాలా క్లియర్గా చెప్తుంది, అడల్ట్రేషన్ జరిగింది కాబట్టి వైసీపీ ఇక్కడ తప్పు చేసిందనే విషయాన్ని మాట్లాడుతున్నారు. అడల్ట్రేషన్ అనే పేరుతో మీరు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలాగా జంతు కొవ్వులు, బీఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ అంటూ మీరు మాట్లాడారు, దానికి సంబంధించిన ఆనవాళ్లు దొరికింది అని ఎక్కడా ఛార్జ్షీట్లో కనిపించట్లేదు. కాబట్టి మీరు చేస్తుంది మొత్తం అసత్య ప్రచారం తప్ప, అందులో ముఖ్యంగా వైసీపీని ఇరుకున పెట్టేందుకు చేసే ప్రచారం తప్ప ఇంకేం లేదు అని ఒక మాట అయితే వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అందరూ కలిపి ఒకరి మీదే పడుతున్నారు, ఆయనే పవన్ కళ్యాణ్. రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు, జనసేన అధినేతగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆ రోజు మొత్తం ఏదైతే తయారైన లడ్డూలన్నీ కూడా ఈ ఫిష్ ఆయిల్తోనో బీఫ్ ఆయిల్తోనో తయారు చేసిన నెయ్యి, ఆ నెయ్యితో తయారైన లడ్డూలుగా చెప్పి, తద్వారా అయోధ్య రామయ్యను కూడా దీంట్లో లాగి అయోధ్య రాముడికి సంబంధించిన పంపించిన లడ్డూల్లో కూడా ఇదే వాడారు. సో ఆ విధంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ కల్తీ లడ్డూలు అన్నవి వెళ్ళాయి. హిందువులు చాలా సెంటిమెంట్గా భావించే బీఫ్కు సంబంధించిన ఆయిల్, దాంతో తయారు చేసిన లడ్డూలు, అవి ఇంతమంది హిందువులకు ఎలా మీరు పంపిణీ చేశారంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు ఎందుకు నోరు తెరవట్లేదు? అందులో కల్తీ జరిగిన అంశాన్ని మాట్లాడుతున్నారు కదా, అందులో యానిమల్ ఫ్యాట్ కానివ్వండి, బీఫ్ ఆయిలో ఫిష్ ఆయిలో లేదు కాబట్టి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? దాని గురించి మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఆ జరిగిన పరిణామాల్లో, ఆ పరిణామాల్లో నిజానిజాలు పక్కన పెడితే మీరు చేసిన అసత్య ప్రచారం అయితే ఇవాళ భక్తుల మనోభావాన్ని దెబ్బతీసింది కాబట్టి దానికి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి వాళ్ళు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. అంతకన్నా ముందు ఫైనల్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. ఛార్జ్షీట్ వివరాలు బయటకు వచ్చాక ప్రజల రియాక్షన్ ఏంటి అన్నది ఇప్పుడు చాలా కీలకమైన పాయింట్గా మనం చూడాలి. ఖచ్చితంగా ఛార్జ్షీట్ వచ్చిన తర్వాత కొద్దిమంది ఊపిరి పీల్చుకుంటే మధ్యమంతా ఉసూరుమంటున్నారు. ఏదేమైనా నెయ్యి కల్తీ అయితే జరిగింది, దాంట్లో ఫిష్ ఆయిల్ లేదు, బీఫ్ ఆయిల్ లేదు కాబట్టి అది కొద్దిగా సంతోషకరమైన విషయమైనా మీరు తయారు చేసిన లడ్డూలు మాత్రం ఖచ్చితంగా కల్తీ నెయ్యితోనే తయారు చేశారు కదా, అలాంటప్పుడు ఇంకా వైసీపీ మాట్లాడేందుకు వాళ్ళకు అవకాశం ఎక్కడుంది అని ఒక పాయింట్.
వైసీపీ ఇప్పటికి కూడా దీన్ని ఇంకా ఎందుకు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తుందన్న పాయింట్. అదే నేపథ్యంలో రాజకీయాలకు వాడుకోవడం కోసం అందులో జరిగిన కల్తీని హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా బీఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ అంటూ దానికి లేని ఒక వర్షన్ వినిపించే క్రమంలో చాలామందిని ఆందోళన గురి చేసిన కూటమి నేతలు పూర్తి స్థాయిలో సమాచారం లేకుండా, ల్యాబ్ రిపోర్ట్స్ రాకుండానే కేవలం ఉన్న ఇన్ఫర్మేషన్తో ప్రజలందరూ ఇబ్బంది పడేలాగా, బాధపడేలాగా, భయపడేలాగా అలాంటి ప్రకటనలు చేయడము, అందులోనూ ముఖ్యంగా ఒక సీఎం స్థాయి, ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తులు చేయడం కరెక్టేనా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో అని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలకమైన పాయింట్లు కూడా డిస్కషన్కి వస్తున్నాయి. అదేంటంటే ప్రతి సంవత్సరము టీటీడీ దాదాపుగా 5,000 నుంచి 6,000 టన్నుల నెయ్యి కొంటారు. అంటే దాదాపుగా 5 లక్షల నుంచి 6 లక్షల కిలోల నెయ్యి కొంటారు. 2019 నుంచి 24 మధ్యలో కూడా దాదాపుగా అదే సంఖ్యలోనే ఒక 10% అటు ఇటుగా వాళ్ళు కొనుంటారు. 5,000 ఇంటూ 5 సంవత్సరాలు 25,000 లీటర్లకు టన్నులకు సంబంధించిన నెయ్యి ఒకవేళ కొని ఉంటే 2.5 లక్షల నెయ్యి ఒకవేళ కొని ఉంటే అందులో 60 లక్షలు మాత్రమే కల్తీ నెయ్యి అని చెప్పి డిసైడ్ చేశారు. ఇక 1,90,00,000 కిలోల నెయ్యి అన్నది శుద్ధమైనదే వచ్చింది అన్న పాయింట్ అయితే మనకు అర్థమవుతుంది. ఇక ప్రతి సంవత్సరము 15 నుంచి 20 కోట్ల 13 నుంచి 15 కోట్ల లడ్డూలు తయారవుతాయి. ఓవరాల్గా ఛార్జ్ షీట్ ప్రకారము 20 కోట్ల లడ్డూలు మాత్రమే ఇలాంటి నెయ్యితో తయారు చేశారనే పాయింట్ మనకు వినిపిస్తుంది. ఆ నేపథ్యంలో మిగిలినది 15 × 5 75 కోట్ల లడ్డూలు తయారైతే అందులో 20 కోట్లు మాత్రం పోతే ఇంకొక 55 కోట్ల లడ్డూలు ఏవైతే ఉన్నాయో అవైతే శుద్ధమైన నెయ్యితోనే తయారయ్యాయి కదా. ఈ వివరాలు చెప్పకుండా కేవలం కల్తీ జరిగిందని చెబుతున్న ఆ 60 లక్షల కిలోల నెయ్యి 20 కోట్ల లడ్డూల గురించి మాట్లాడుతున్నారు. కానీ దానికన్నా 4 రెట్లు ఎక్కువ ఉన్న స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన లడ్డూల గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనే మాటని ఇవాళ ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్ చేసిన ప్రజలందరూ కూడా వైసీపీని సపోర్ట్ చేయట్లేదు, టీడీపీని కూడా సపోర్ట్ చేయరు. ఎందుకంటే కేవలం ఇది రాజకీయాల కోసం వాడుకున్న అంశంగా చాలామంది ఇప్పటికీ అబ్జర్వ్ చేసిన నేపథ్యంలో ఆ దేవదేవుడు అన్ని రాజకీయ పార్టీలకి మంచి బుద్ధిని ప్రసాదించాలని మాత్రమే కోరుకుంటున్నారు. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.